అయితే దీనిలో నైతికత ఉంది, చట్టబద్ధత ఉంది. నైతికత మనకి సోషల్ మీడియాలో ఈ రోజు వరకు ఎమ్మెల్యే గారు శ్రీధర్ గారు బయటకు వచ్చి నాకు సంబంధం లేదని కానీ సంబంధం ఉందని కానీ ఆయన చెప్పలేదు. కానీ మనకి సోషల్ మీడియాలో కనపడుతున్న విషయాలు బట్టి చేసుకుంటే ఇక్కడ ఎవరు శుద్ధపోసలు అయితే లేరు. అక్కడ ఎమ్మెల్యే గారు ఏ రకమైనటువంటి పరిచయం లేదు, సాంగత్యం లేదు అన్నది అయితే కనపట్టలేదు. అట్ ది సేమ్ టైము ఈ వీణ గారు కూడా మొత్తం ప్లాంట్ గా పకడ్బందీగా అన్ని చేసుకున్నట్టే కనపడింది. ఇది ఇద్దరి యొక్క సమ్మతితోనే వారి యొక్క సాంగత్యం సాగిందన్నట్టుగానే కనపడుతుంది. ఆవిడ చేసినటువంటి ఇంటర్వ్యూలు చెప్పిన విషయాలు కానీ ఇవన్నీ కానీ ఏంటంటే ఇక దీన్ని చట్టబద్ధత ఇప్పుడు ఇందాక విశ్లేషకులు చెప్పారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మీరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి అన్ని ఉండి తర్వాత నా రేప్ కేసులు పెడితే చెల్లదని చెప్పి ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు. ఇప్పుడు అదే బహుశా దీనికి కూడా ఈ కేసు కూడా వర్తిస్తారు. మీరు అయినంతకాలం సాగినమ్మ సాగినాకేమో అన్నట్టుగా అయినంతకాలం సాగింది. మరి ఈ రోజు మీ డిమాండ్లు ఏంటో ఓ చోట సోషల్ మీడియా చూశాను, 5 కోట్లు డిమాండ్ చేస్తానని చెప్పి సోషల్ మీడియాలో చూశాను. మరి ఎంతో నిజమో అబద్ధం నాకైతే తెలియదు. మరి ఆ డబ్బు రాలేదనా ఇలాగా బయటపడి సాక్షిలో ఏ రకంగా వైసీపీ పార్టీ దాన్ని ప్రచారం చేస్తుంది, వాళ్ళ యొక్క మీడియాలో ఏ రకంగా అప్పుడు కూడా సత్యవేద విషయంలో కూడా వైసీపీ పార్టీ ఛానల్స్ కూడా ఆ రకమైన ప్రచారం చేశారు. 20 రోజులు ఏమైందో చూసాం. మరి ఇప్పుడు ఇది కూడా అలాగే చేస్తున్నారు. సో దీనిలో ఇది జరుగుతున్నది తప్పని మనకు అర్థమవుతుంది. జనసేన పార్టీ తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు, తీసుకోకుండా అయితే ఉండరు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం తీసుకుంటారు. అయితే నేనేది ఏంటంటే వైసీపీ పార్టీకి ఒక నైతికత దీని మీద పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఆపాదిస్తూ చేస్తున్న వ్యాఖ్యల మీద నైతికత ఏదైనా ఉందా నేను ప్రశ్నిస్తున్న వైసీపీ పార్టీ. మీ పార్టీలో మీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారి యొక్క 100 ఫొటోస్ వస్తే దాన్ని సమర్థించుకున్న మీరు, ఎమ్మెల్సీ అనంతబాబు దళితుని చంపేసి దోలు జరిగి చేస్తే ఈ రోజు వరకు పార్టీలో పెట్టుకుని సమర్థిస్తున్న మీరు, అనంతబాబు 100 ఫోటోలు వస్తే దాన్ని సమర్థించుకున్న మీరు, దువ్వాడ శ్రీనివాస్ ది సంవత్సరం పైచీలకు పాటు ఏదైతే భాగవతం నడిచిందో దాన్ని సమర్థించుకుని లాస్ట్ లో ఈ మధ్య సస్పెండ్ చేసిన మీరు, అలాగే అంబటి రాంబాబు గారి ఆడియోలు బయటకు వస్తే దాన్ని సమర్థించుకుని ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన మీరు, అలాగే అవంతి శ్రీనివాస్ ఆడియోలు బయటకు వస్తే దానికి కాదని ఫార్మింగ్ సమర్థించుకుని మీరా చెప్పేది నీతులు శుద్ధులు కబుర్లు మీరా చెప్పేది అడుగుతున్నారు. ఈ రకంగా మీరు పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం మీద, జనసేన పార్టీ యొక్క నిబద్ధత మీద మీరు దాడులు చేసే విధంగా మీ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలో చేస్తున్నారో ఇది మీకే బూమ్రాంగ్ అవుతుంది. ఏ మాత్రం నైతికత లేదు వైసీపీ పార్టీకి ఇటువంటి ఆరోపణలు ఇటువంటి చేయటానికి. తప్పట్టండి, ఎమ్మెల్యే తప్పట్టండి, మేము కాదు దానికి మేము కూడా అంటున్నాం. దీనిలో ఆయన ఏం శుద్ధపోతే ఆయన మనకే కనపట్లేదు ప్రస్తుతం. ఆయన బయటకు వచ్చి వాస్తవాలు చెప్తే అది వేరే విషయం.